హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐఎమ్ సిరి కొండసీమ పిల్ల. ఈరోజు వీడియోలో మట్టి పాత్రలో కొరమేను ఇగురు చేస్తున్నానండి. కొరమేను ఇగురు చాలా రుచిగా ఉంటుంది. మట్టి పాత్రలో చేశారంటే ఇంకా మరింత రుచిగా ఉంటుంది. ఏ కర్రీ ప్రిపేర్ చేయాలన్నా కూడా మసాలా అనేది మంచిగా కుదిరితేనే టేస్ట్ అనేది బాగుంటుంది. ఏ విధమైన మసాలా చేస్తే కర్రీ బాగుంటుంది అనేది చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ కొరమేను ఇగురు చేయడానికి ముందుగా కొరమేను ముక్కల్ని తీసుకొని వాష్ చేసి ఉంచుకోవాలి. ఈ చేప ముక్కల్ని పక్కన ఉంచుకొని మసాలా పొడి ప్రిపేర్ చేసుకుందాము. మిక్సర్ జార్లోకి 1 స్పూన్ జీలకర్ర, 2 స్పూన్స్ ధనియాలు, 1 స్పూన్ గసగసాలు, 4 లవంగాలు, 1/2 ఇంచు దాల్చిన చెక్క వేసుకొని మెత్తని పొడిలాగా చేసుకోవాలి. ఈ విధంగా మెత్తని పొడిలాగా చేసుకొని పక్కన ఉంచుకోవాలి. అదే మిక్సర్ జార్లోకి మీడియం సైజులో ఉన్న 2 ఆనియన్స్ తీసుకొని కట్ చేసి వేసుకోవాలి. అలాగే 8 వెల్లుల్లి, 1/2 ఇంచ్ అల్లం వేసుకోవాలి. వీటిని కొంచెం బరకలుగా ఉండేటట్టు గ్రైండ్ చేసుకొని ఉంచుకోవాలి. కర్రీ ప్రిపేర్ చేయడానికి స్టవ్ మీద మట్టి పాత్ర లేదా ఏదైనా ప్యాన్ పెట్టుకొని 5 to 6 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 4 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకొని కాసేపు వేయించుకోవాలి. పచ్చిమిరపకాయలు కొంచెం వేగిన తర్వాత ఆనియన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయి కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకుంటూ ఉండాలి. కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని వేయించుకోవాలి. ఆయిల్ పైకి తేలి ఈ విధంగా వేగిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా పొడి వేసుకొని వేయించుకోవాలి. మసాలా పొడి కూడా వేగిన తర్వాత ముందుగా వాష్ చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని వేసుకోవాలి. 1/2 స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, 2 స్పూన్స్ కారం వేసుకోవాలి. కారం ఎక్కువగా తినే వాళ్ళైతే 1/2 స్పూన్ లేదా 1 స్పూన్ ఎక్స్ట్రా వేసుకుంటే సరిపోతుంది. మొత్తం కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలి. గరిటె పెడితే చేప ముక్కలు విరిగిపోతాయి కాబట్టి ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టుకొని చేప ముక్కల్ని మగ్గించుకోవాలి. 2 మినిట్స్ మగ్గించుకున్న తర్వాత చిన్న గ్లాస్ వాటర్ వేసుకోవాలి. ఒకసారి ఈ విధంగా మిక్స్ చేసుకొని మూత పెట్టి హై ఫ్లేమ్లో 2 మినిట్స్ ఉడికించుకొని తర్వాత లో ఫ్లేమ్లో ఆయిల్ పైకి తేలి ప్యాన్కి అడుగంటే వరకు కూడా ఉడికించుకోవాలి. ఇంతేనండి, ఎంతో రుచిగా ఉండే కొరమేను ఇగురు రెడీ అయిపోయింది. ఈసారి కొరమేను ఇగురు చేసేటప్పుడు ఈ విధంగా చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇదండి వాళ్ళ వీడియో. నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.